మోస్ట్ అవైటెడ్ డే ఆఫ్ ది ఇయర్, అదే డబ్బుల వర్షం కురిపించే రోజు, అదే మినీ ఆక్షన్ ఆఫ్ ది ఐపీఎల్ 2026 కోసం మినీ ఆక్షన్. ఇందులో ఎంతమంది ప్లేయర్స్ అయితే లిస్ట్ ఉంది, ఫైనల్ లిస్ట్ ఎంతమంది ప్లేయర్స్, అండ్ ఇందులో ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, అండ్ ఎన్ని ఫారెన్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, అండ్ ఏ ప్లేయర్ ది హైయెస్ట్ బేస్ ప్రైస్ ఉంది. సో అన్నిటి గురించి మాట్లాడేసుకొని దాని తర్వాత మన టాప్ 10 ఏంది, సోలోట్ ఏది, దాని గురించి మాట్లాడేసుకుందాం. సో వీడియో మాత్రం చాలా క్రేజీగా అయితే, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో వీడియోని రాష్ట్రం చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. మినీ ఆక్షన్ ఈ రోజు మధ్యాహ్నం 2:30 అయితే స్టార్ట్ కానుంది. ఇది వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. అండ్ ఈ మినీ ఆక్షన్లో ఎంతమంది ఉంటారా అంటే 359 మెంబర్స్ అయితే హ్యామర్ కింద అయితే ఉండబోతున్నారు. అండ్ ఇందులో వచ్చేసి 2 crores బేస్ ప్రైస్ పెట్టుకున్న ప్లేయర్స్ 40 మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏంద్రా అంటే, సర్ప్రైజ్ ఏంద్రా అంటే, కేవలం 2 ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియా వచ్చేసి 2 crores బేస్ ప్రైస్ పెట్టుకున్న ప్లేయర్స్ అయితే ఉన్నారు. అది వచ్చేసి వెంకటేష్ అయ్యర్ అండ్ రవి బిష్ణోయ్, వీళ్ళిద్దరే 2 crores బేస్ ప్రైజ్ అయితే పెట్టుకున్నారు. సో గది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయిరా అంటే 77 స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ 31 స్లాట్స్ ఫర్ ది ఓవర్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో మరి చూద్దాం ఎవరు ఎంత తొందరగా ఏ ప్రైస్ అంటే ఏ ప్రైస్ కి ఏ టీమ్ కి అయితే పోతారో. సో చూద్దాం, నేనంటే ఎగ్జైటింగ్ ఉంటుంది దీనికోసం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకోటి ఏందిరా అంటే, ఓవర్సీస్ కి మాత్రం కేవలం 18 కోట్లే దొరుకుతాయి. అది ఎంత అయినా వాళ్ళు బెట్ చేయని, వాళ్ళ మీద వచ్చేసి 25 crores కానీ 28, 30 crores ఎంతైనా మీరు బెట్ చేయండి. కానీ ఓవర్సీస్ కి మాత్రం 18 crores మాత్రమే జేబులోకి పోతాయి. మిగతా డబ్బులు మొత్తం బీసీసీఐ అయితే వెళ్ళిపోతాయి. సో ఈ బీసీసీఐ ఏం చేస్తారంటే, ప్లేయర్స్ వెల్ఫేర్ కోసం వాళ్ళైతే యూజ్ చేస్తారంట. సో గది మొత్తానికి. అండ్ అలానే వచ్చేసి ఈ ఆప్షన్ ఒకటే రోజు జరుగుతుంది. అండ్ ఇందులో వచ్చేసి ఆర్టీఎం కార్డు లాంటివి ఏముండవు. సో ఇప్పుడు వచ్చేసి మన టాప్ 10 గురించి మాట్లాడేసుకుంటే నెంబర్ 10 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. సో నెంబర్ 10 లో వచ్చేసి ఫిన్ ఎలెన్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఇతను వచ్చేసి మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో మంచిగా ఓపెనింగ్ చేసుకుంటాడు. సో చూద్దాం మరి, అంటే పవర్ హిట్టింగ్ కూడా ఇతని కాడు ఉంది, ఆ టాలెంట్ అయితే ఇతని కాడు ఉంది. సో ఇంకా నెంబర్ 9 లో వచ్చేసి పృథ్వీ షా. సో ఇతను కూడా కంబ్యాక్ చేస్తున్నాడు. ఇతని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకురా అంటే, మహారాష్ట్ర కోసం ఆడుతూ డొమెస్టిక్ క్రికెట్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసి చూపిస్తున్నాడు ఈ మధ్య. సో లెట్ సీ గైస్, ఇతని మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఎవరు తీసుకుంటారు. సో ఇంకా నెంబర్ 8 లో వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్ ఎలాంటి ప్లేయర్ మనందరూ తెలిసిందే, టెస్ట్ లో చూసాం. సో మంచి బ్యాటింగ్ అయితే ఇతనైతే చేస్తాడు. సో ఇతను వచ్చేసి ఇతని మీద ఎక్కువ అయితే పెట్టే అవకాశం ఉంది. సో లెట్ సీ గైస్, ఇతను ఎలా అయితే తీసుకుంటారేమో. సో ఇప్పుడైతే డొమెస్టిక్ క్రికెట్ లో మంచి పర్ఫార్మ్ అయితే చేస్తున్నాడు కుర్రాడు. సో చూద్దాం, లెట్ సీ. ఇంకా నెంబర్ 7 లో వచ్చేసి డేవిడ్ మిల్లర్ ఎటువంటి ఫినిషర్ మనందరూ తెలిసిందే. సో ఫినిషింగ్ అతను కనుక ఫామ్ లో వచ్చేసిండా విధ్వంసమే. సో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఇతను. సో మంచిగా వచ్చేసి ఫినిషింగ్ చేస్తాడు. సో క్రేజీ ఫినిషర్. సో అతనికి వచ్చేసి లక్నో వదిలేసింది, కానీ చూద్దాం మరి ఏ టీం తీసుకుంటారో ఏమో. సో ఇంకా నెంబర్ 6 లో వచ్చేసి రవి బిష్ణోయ్ ఫ్రమ్ ఇండియా. లక్నోనే వదిలేసింది ఇతను కూడా. సో మంచి స్పిన్నర్ అతను. సో క్రేజీ స్పిన్నింగ్ అయితే చేసుకుంటాడు మిడిల్ ఆర్డర్ లా. సో మంచి బౌలింగ్ అయితే రవి బిష్ణోయ్ గాడు అయితే ఉంది. సో ఇతని మీద కూడా బౌలర్స్ లో ఇతని మీద మంచి ప్రైస్ పెట్టే అవకాశం ఉంది, మంచి బిట్ చేసే అవకాశం ఉంది. సో చూద్దాం గైస్ ఏ టీం పోతాడో ఏమో. సో ఇంకా నెంబర్ 5 లో వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్. ఇతను వచ్చేసి ఆల్రౌండర్స్ కి వచ్చేసి మోస్ట్ వాల్యూ అయితే ఉంటది. అండ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా చూస్తే చాలా అవసరం అయితే లియామ్ లివింగ్స్టోన్ కి ఇది. సో అతను ఎందుకు అంటే స్పిన్ ఆల్రౌండర్ అతను. సో చూద్దాం మరి ఏ టీం తీసుకుంటారో ఏమో. సో నాకంటూ సిఎస్కే తీసుకోవచ్చు అనేసి అయితే అనిపిస్తుంది. సో లెట్ సీ గైస్. ఇంకా నెంబర్ 4 లో వచ్చేసి మహిషా పతిరాణా. సో ఇతను ఎలాంటి బౌలరో మనందరూ తెలిసిందే. సో క్రేజీ బౌలింగ్ అయితే చేస్తాడు. సో మంచిగా వచ్చేసి బౌలింగ్ అయితే ఇతనిది బాగుంటది. సో లెట్ సీ గైస్ ఏ టీం బిట్ చేస్తారేమో. సో టాప్ 3 లో వెళ్ళక ముందు నాది రిక్వెస్ట్ ఏంద్రా అంటే, ఇప్పుడు దాకా మీరు మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేసుకోకపోతే ఇప్పుడే కింద లింక్ అయితే ఇస్తున్నాను. సో ట్యాప్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళిపోయి అక్కడ మనకు ఫాలో చేసుకోండి. సో స్టోరీస్ మరియు పోస్ట్ అయితే మేమైతే చేస్తుంటాము. సో అలానే వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి టాప్ 3 గురించి మాట్లాడేసుకుందాం. టాప్ 3 లో ముస్తఫిజుర్ రెహమాన్. ఇతను మంచి బౌలర్, ఇతను క్రేజీ బౌలింగ్ చేసుకుంటాడు. సో ఇతనికి వచ్చేసి టాప్ 3 లో అయితే పెట్టినాం. సో చూసినా మేము గత కొన్ని ఇయర్స్ గా మంచి బౌలింగ్ అయితే చేస్తున్నాడు. సో ఇతని మీద కూడా మంచిగా
స్పెండ్ చేసే అవకాశం ఉంది, బిట్ చేసే అవకాశం ఉంది. లెట్స్ సీ గైస్ ఎవరి మీద ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో చూద్దాం, ఏటింగ్ పోతాడో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి టాప్ 2లో వెంకటేష్ అయ్యర్. సో ఇతను మంచి ఆల్రౌండర్, ఫామ్ లో కనుక వచ్చిందా మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్, మంచి ఇండియన్ ఆల్రౌండర్ ఇతను. సో అవసరమైతే ఉంది చాలా టీమ్స్ కి, చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ అంటూ చాలా డబ్బులు అయితే ఇతని మీద అయితే కురిపించేశారు. సో మరీ ఈ ఇయర్ అంతగా ఏమి ఉండదు కానీ, సో అయినా సరే దాంట్లో హాఫ్ కన్నా పైన అయితే పెట్టే అవకాశం ఉంది. సో లెట్ సీ గైస్ ఎంత పోతాడో ఏమో. సో ఇప్పుడు వచ్చేసి నెంబర్ 1లో క్యామరన్ గ్రీన్. ఎవరికి అడిగినా సరే క్యామరన్ గ్రీన్ అని చెప్పేస్తాను నెంబర్ 1లా. సో క్యామరన్ గ్రీన్ ఎటువంటి ఆల్రౌండరో మనందరూ తెలిసిందే. సో క్రేజీ బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, మంచిగా వచ్చేసి టీం కోసం హెల్ప్ అయితే అవుతాడు. సో ఆస్ట్రేలియా నుంచి ఇతను. సో ఆల్రౌండర్స్లలో అండ్ ఈ ఆక్షన్ లో మొత్తం హైప్ ఉండదు ఇతని కోసమే. సో లెట్ సీ గైస్ ఇతనికి ఎవరు తీసుకుంటారేమో. సో ఇతని గురించి ఎక్కువ 2 టీమ్స్ కి అయితే పోయే అవకాశం ఉంది ఇతను. అది ఎవర్రా అంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళిద్దరికైతే ఎవరో ఒకరైతే ఇతనికి అయితే తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళ కాడ చాలా ఎక్కువ డబ్బులు అయితే ఉన్నాయి. సో లెట్ సీ ఏ టీం పోతాడేమో. సో ఏ టీం పోతాడు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఈ టాప్ 10 ఎలా ఉంది, ఈ టాప్ 10 లో మీరు ఏమైనా చేంజెస్ చూస్తా అంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ అలానే వచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs అఫీషియల్స్. థ్యాంక్ యూ.